friends or have concerns about friends or family should call అంటూ ఒక కాల్ కూడా అంటే వాళ్ళు ఒక ఒక కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది యూకే గవర్నమెంట్. సో యూకే గవర్నమెంట్ కూడా మన భారత ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలుపెట్టింది. యూకేకి సంబంధించినటువంటి బ్రిటిషర్స్ కూడా ఇందులో సుమారు 60 నుంచి 70 మంది వరకు కూడా ఉన్నారు. కాబట్టి మొత్తం హోల్ కేంద్ర మంత్రివర్గం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖలు కూడా ఈ సంఘటనకు సంబంధించి కొంత దిగ్భ్రాంతికి అయితే గురయ్యాయి. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు ఆయన వెంటనే రాజీనామా చేశారు. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి వెంటనే ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్న ఒక డిమాండ్లు కూడా వస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యుడు జనతా పార్టీ నేత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. సో ఆ మేరకు మరికొంతమంది కూడా ఆ డిమాండ్ ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ సంఘటనకు సంబంధించి అంటే ఆ యొక్క సంఘటన సాంకేతిక లోపంగానే ఇప్పుడు డీజీసీఏ అదేవిధంగా ఎంసీసీఏ పరిగణిస్తోంది. సో సాంకేతిక లోపం వచ్చింది కాబట్టి మేడే కాల్ని ఈ యొక్క పైలట్స్ ఇవ్వడం జరిగింది. సో సాంకేతిక లోపం ఎందుకు జరిగింది, సో ఏ విధంగా జరిగింది అన్న వివరాలు కూడా తీస్తూ ఉన్నారు. సో సంఘటన జరిగినటువంటి తీవ్రత మనం చూస్తూ ఉంటే రిమోట్ ఛాన్సెస్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూయల్తో పూర్తి స్థాయి ఫ్యూయల్ నింపుకొని ఇక్కడ నుంచి అహ్మదాబాద్ నుంచే బయలుదేరింది కాబట్టి ఆ ఫ్యూయల్ కూడా దీనికి యాడ్ అయి ఉంటుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు పెద్దగా మంటలు రావడం మనం చూసాం. ఒక్కసారిగా ఒక అగ్ని గోళంలాగా మొత్తం నిండిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా పొగలు కూడా వచ్చాయి. కొంతమంది అయితే ఫేడ్ అయి ఉంటారు, కొంతమంది